లాస్ట్ వీక్ నేను శబరిమల వెళ్ళాను. శబరిమలలో అసలు అక్కడ అందరూ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది అంతా కూడా కాస్త దాని మీద మనం నిజంగా ఏదైనా కొంచెం సీరియస్ వర్క్ అయితే చేయాలి సార్ నిజానికి. ఎందుకంటే శబరిమల టెంపుల్లో ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద అక్కడ నిజానికి ల్యాక్ ఆఫ్ ఫెసిలిటేషన్ కావచ్చు, లేకపోతే ఆ గవర్నమెంట్ కావాలని చేస్తుండడం వల్లనే ఇదంతా జరుగుతుంది. మిస్మేనేజ్మెంట్ అంతే. మిస్మేనేజ్మెంట్ వల్లనే అంత మంది శబరిమల అయ్యప్ప సేవ అక్కడికి వెళ్ళిన వాళ్ళు దీక్షాదారులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా వెళ్ళి చూశాను, కానీ నిజంగా దాని మీద సిగ్నిఫికెంట్గా ఏదైనా ఖచ్చితమైన వర్క్ చేయాలి సార్. మనం చేద్దాం డిఫరెంట్ సాగర్. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి చాలామంది భక్తులు వెళ్తారు. రికార్డ్ నంబర్స్. కేరళలో అంతమంది లేరు అయ్యప్ప భక్తులు. అంతా చాలా 41 రోజులు దీక్ష చేసి వెరీ సీరియస్లీ అది కూడా చేసి అక్కడ వెళ్ళిన తర్వాత గంటలు గంటలు లైన్లో నిలబడము, తినడానికి తిండి లేదు, బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, లాస్ట్ అరవణ పాయసం తీసుకోవడానికి ఫెసిలిటీస్ లేవు, ఏమీ లేదు. అది జస్ట్ మిస్మేనేజ్మెంట్ వల్లనే ఆ రష్ క్రౌడ్ అంతా. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ అంటారు మేము రిలీజన్లో బిలీవ్ చేయమంటారు. అవును. కానీ అక్కడ ఉన్న దేవస్వం బోర్డు, అంటే ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న ఎండోమెంట్స్ లాగా అక్కడ దేవస్వం బోర్డు ఉంది. ఆ దేవస్వం బోర్డు మిస్మేనేజ్ చేసేది మనం చూస్తున్నాం. గురువాయూర్ టెంపుల్ నుంచి ఈ 2018లో వచ్చిన వరదలు వచ్చినప్పుడు 10 కోట్ల రూపాయలు టెంపుల్ దగ్గర నుంచి తీసుకున్నారు గవర్నమెంట్, కంపల్సరీ డొనేషన్ అని చెప్పి. ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఇప్పుడు కేరళ హైకోర్టు రిటర్న్ చేయమని చెప్పారు డబ్బులు. అది భక్తులు హుండీలు వేసిన డబ్బులు మీరు గవర్నమెంట్ ఎట్లా తీసుకెళ్తారు అది ఆలోచించండి. సో ఈవెన్ ఇప్పుడు వచ్చి ఈసారి గురువాయూర్కి వచ్చినప్పుడు కూడా ట్రోలింగ్ మొదలైంది. అంటే గురువాయూర్లో ఏమవుతుందంటే సాయి గారు 4 మండపాలు ఉన్నాయి. మెయిన్ మీరు గురువాయూర్ వెళ్తే మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. 4 మండపాలు రైట్ బిఫోర్ ద లార్డ్, మెయిన్ టెంపుల్ గేట్ అంటే గుడి ఉంటుంది కదా, ఆ ద్వారం కన్నా ఒక 100 ఫీట్ ముందు 4 మండపాలు ఉంటాయి, చిన్న మండపాలు, మేబీ అబౌట్ 10 ఫీట్ బై 10 ఫీట్. దాంట్లో ఈ పెళ్లి కాబోతున్న వాళ్ళది అక్కడ మంగళసూత్రం కట్టుకుంటే అక్కడే నడుస్తుంది అనమాట. చిన్న సెరమనీ. ఎందుకంటే మలయాళీ వెడ్డింగ్స్ అనగానే 5 నిమిషాలు అయిపోతుంది. అది 5 నిమిషాల టైం కూడా అక్కడ ఉండదు. ఎందుకంటే బాయ్ అండ్ ద గర్ల్ వాళ్ళు వస్తారు అక్కడ, బ్రైడ్ అండ్ ద గ్రూమ్, వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళ అమ్మ నాన్న, వీళ్ళు ఉంటారు, 6 మంది ఉంటారు, ఆ పురోహితులు ఉంటారు. 2 నిమిషాల్లో తాళి కట్టేసి 3 సార్లు దే టేక్ ఏ ప్రదక్షిణం అండ్ దేర్ అవుట్. అట్లా రోజుకి ఒకసారి 200-220 పెళ్లిళ్ళు కూడా జరుగుతుంది. గురువాయూర్ టెంపుల్ యూనిక్నెస్ ఏంటంటే అది కేరళలో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ మీరు దేవుడి ముందు వెళ్ళి తాళి కట్టుకుంటే, మంగళసూత్రం కట్టుకుంటే ముహూర్తాలు ఉండవు దానికి. అదే అవును. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ అమ్మ నాన్న ఏదో దాని ప్రకారం మేము ఏదైనా మా పాపకి బాబుకి ఏమైనా బాగా జరిగితే మేము గురువాయూర్లో చేపిస్తామని చెప్పగానే ఒక మొక్కు అది కండక్ట్ చేస్తారు. ఈసారి విజిట్ అనౌన్స్ చేయగానే, మోదీ గారు విజిట్ అనగానే సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. ట్రోలింగ్ మొదలైంది. అది వాళ్ళ ఒఫీషియల్ ఛానల్ కైరళి న్యూస్ ఛానల్, కమ్యూనిస్ట్ వాళ్ళది, వాళ్ళ న్యూస్ పేపర్ దేశాభిమాని న్యూస్ పేపర్లో అక్కడ ఉన్న చాలామంది ముహూర్తాలు మోదీ గారు వస్తున్నారని పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని పెద్ద క్యాంపెయిన్. లక్కీలీ వాళ్ళ ఓన్ దేవస్వం బోర్డు అంటే కమ్యూనిస్ట్ వాళ్ళదే, వాళ్ళు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చారు, అట్లా ఏం జరగలేదు. ఆ రోజు ఏదో 60-70 పెళ్లిళ్ళు ఉండే, దాంట్లో 21 పెళ్లిళ్ళు మోదీ గారు వచ్చే ముందు పొద్దున్న 4 గంటల నుంచి ఒక 6 గంటల దాకా నడుస్తుంది. దాని తర్వాత మోదీ గారు వచ్చి ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది. బై 9 అన్ని పెళ్లిళ్ళు అయిపోతుంది అనేది. బికాస్ కేరళలో మోస్ట్ ఆఫ్ ద పెళ్లిళ్ళు దే హ్యాపెన్ బిఫోర్ 10 o'clock, 10-11 o'clock ముందు అయిపోతుంది. దానికన్నా ఎక్కువ నడవదు. మ్యాక్సిమం 12 o'clock ఆఫ్టర్నూన్ అది సన్ బేస్డ్ రిచువల్స్ ఉంటుంది అన్నమాట. సో అది చూసినప్పుడు ఇంత పెద్ద అటాక్ మోదీ గారి మీద. మోదీ గారు వచ్చారు, కానీ కమ్యూనిస్ట్ వాళ్ళకి ముహూర్తం అనేది ఎప్పటి నుంచో ప్రామినెన్స్కి వచ్చి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ముహూర్తాల్లో బిలీవ్ చేయరు. పెళ్ళిళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జరుగుతుంది, వాళ్ళు అసలు రిచువల్స్ అనేది బిలీవ్ చేయరు. అట్లాంటి మనుషులు ఫస్ట్ టైం ముహూర్తాల గురించి మాట్లాడుతున్నారు, మన కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. మోదీ గారు గురువాయూర్కి వస్తే ఏం చేస్తారు, వాళ్ళు ఎందుకు డివోటీస్ అందరూ బయట ఆపేస్తున్నారు, మీరు లక్షలాది మంది బయట అరే మీకు ఇప్పుడు సడన్గానే గుర్తొచ్చింది అది. మోదీ గారు తిరుమలకి వెళ్ళారు కదా, కానీ అది మనం మెచ్చుకోవాలి. సాయి గారు లేపాక్షికి వచ్చారు ఆ రోజు, ఒక రోజు ముందు. అవును, ఒక రోజు ముందు వచ్చారు లేపాక్షి. మోదీ గారు ఎక్కడికి వెళ్ళారు, ఒక చైర్ వేసుకొని ఒక లక్షద్వీప్ బీచ్లో కూర్చోగానే మీకు 100-200 కోట్లు ఖర్చు చేస్తే కూడా, అడ్వర్టైజింగ్ ఖర్చు చేస్తే కూడా పబ్లిసిటీ, ఒక చైర్ వేసుకొని కూర్చొని అంత ఇంకేం చేయలేదని నడుచుకుంటూ వెళ్ళారు. కొన్ని వీడియోలు తీశారు, పిక్చర్లు వేసేసారు, కథం. లక్షద్వీప్ అని భారతదేశంలో అందరికి తెలిసిపోయింది, గూగుల్లో టాప్ సెర్చ్ అయిపోయింది ఆ రోజు. ఇదే మోదీ గారు చేస్తున్నారు. ఇప్పుడు లేపాక్షి అనేది ఓకే, మన దగ్గర ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈవెన్ తమిళనాడు టు లార్జ్ ఎక్స్టెంట్ అందరికి తెలుసు లేపాక్షి అంటే ఎక్కడుందనేది, దాని హిస్టరీ ఏంటని తెలుసు, జటాయుతన్ కనెక్షన్ ఏముందని తెలుసు, ఇదన్నీ తెలుస్తుంది. ఇప్పుడు సడన్గా మోదీ గారు ఎక్కడికి వెళ్ళారు, మోదీ గారు అక్కడ కూర్చున్నారు, మోదీ గారు ప్రార్థన చేశారనగానే దానికి ఒక జంప్ వచ్చేస్తుంది. చూడండి, విజిటర్స్ చాలామంది ఎక్కువైపోతుంది.
అది కాకుండా ఇప్పుడు ఈ గురువాయూర్కి వచ్చిన తర్వాత మోదీ గారు నెక్స్ట్ విజిట్ చేసింది మా ఇంటి దగ్గర, మళ్ళీ మా ఇంటి నుంచి ఒక 8 కిలోమీటర్ దూరంలో త్రిప్రయార్ అని ఒక చిన్న టౌన్ ఉంది. త్రిప్రయార్ అక్కడ ట్రిచూర్ నుంచి గురువాయూర్ నుంచి 18 కిలోమీటర్స్, మా ఇంటి దగ్గర నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఫేమస్ శ్రీరామ టెంపుల్ ఉంది. అక్కడ ఒకటి చాలా 12th century కట్టిన టెంపుల్, అది చాలా పవర్ఫుల్ టెంపుల్. అక్కడ రుద్ర దాంట్లో మోషన్లో ఆ టైప్లో ఉన్నారన్నమాట శ్రీరాముడా కొట్ల వార్ నుంచి వచ్చిన ఆ పాస్చర్లో ఉన్నారన్నమాట అన్నీ తీసుకు. అక్కడ ఒక యూనిక్ రిచువల్ ఉంది ఏంటంటే, ఆ పక్కన పెద్ద ఒక రివర్ పోతుంది అనమాట. అది మా కరువెన్నూరు రివర్, అది యాక్చువల్ దాన్ని సేమ్ మా విలేజ్ పేరే అది కరువెన్నూరు రివర్. ఆ రివర్ నుంచి మన అక్కడ ఫిషెస్ ఉంటుంది, అక్కడ మత్స్య, దాన్ని ఫీడ్ చేయడం ఉంటుంది. మీను ఉట్టు అంటారు. మీన్ అంటే మలయాళంలో ఇట్స్ కాల్ ఫిష్ని మన బియ్యం అన్నం వేసేసి అది వచ్చే చాలా ఉంటాయి, వందలాది మంది ఫిష్లు తింటారు. అది చాలా రిచువల్. టెంపుల్ నుంచి మనం ఒక చిన్న డబ్బాలు తీసుకెళ్ళి మనం ఫీడ్ చేస్తాం అనమాట దాని. మోదీ గారు అది కూడా చేశారు. దాని తర్వాత ఆయన లోపల వెళ్ళి కూర్చొని, అక్కడ ఆడిటోరియం అని చెప్పలేం, గుడి లోపలే అక్కడ కూర్చొని ఒక క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ రామాయణం గురించి, ఇంకోటి ఆదిశంకరాచార్య వాళ్ళ ఫాదర్ సెటప్ చేసిందని చెప్తున్నారు. లేకుండా వాళ్ళ డివోటీ సెటప్ చేసిన బ్రహ్మస్వం మఠం అని త్రిశూర్ టౌన్లో, త్రిశూర్ టౌన్ సెంట్రల్లోనే ఉంది అది. చాలా పాత మఠం. అక్కడ పురోహితుల్ని నేర్పిస్తారు, అంటే ఆ ప్రాసెస్లో తీసుకొస్తారు. వేద పాఠశాల, అక్కడి నుంచి వచ్చిన వేద పాఠశాల వచ్చిన పిల్లలు వచ్చి జపం చేశారు ఇక్కడ మన ఈ గుడిలోనే త్రిపురాలో. మోదీ గారు వాళ్ళని కూడా కలిశారు. గంట సేపు ఉన్నారు ఆ టెంపుల్లో. యూజువలీ 10-15 నిమిషాల్లో అక్కడ అన్నీ అయిపోతుంది, కానీ గంట సేపు అక్కడ ఉన్నారు. గంటన్నర కన్నా ఎక్కువ ఉన్నారు ఆయన. సో ఈ రీచ్ అవుట్ టు ద ఎలక్టరేట్ ఇన్ కేరళ. వై అనేది, ఎందుకంటే హిందువులు అక్కడ ఒక కంబైన్డ్ యూనిట్గా లేరు, ఉన్నారు. ఎప్పుడు శబరిమల జరిగినప్పుడు, శబరిమలలో ఆ కుట్ర జరిగినప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళది, ఆ టైంలో హిందువులు కలిసి వచ్చి కాంగ్రెస్ కోసం ఓటేశారు. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది బీజేపీ గెలవలేరు ఇక్కడ, ఎందుకంటే కాంగ్రెస్కి క్రిస్టియన్స్ వాళ్ళు ఓటేస్తారు. మేము కూడా కాంగ్రెస్ ఓటేస్తే కమ్యూనిస్ట్ వాళ్ళకి ఒక్క సీటు కూడా రాదనుకున్నారు. వాళ్ళకి వచ్చింది ఒకటే సీటు కమ్యూనిస్ట్ వాళ్ళకి. 20 నుంచి ఒకటే వచ్చారు, కాంగ్రెస్కి 19 వచ్చి. ఇప్పుడు జరగదు ఇది కేరళలో. యూజువలీ ఇక్కడ 11 అంటే అక్కడ 8 అట్లా నడుస్తుంది అనమాట. ఇక్కడ 12 అంటే అక్కడ 8, కానీ 19 సీట్లు గెలవడం అనేది ఇంపాసిబుల్. సో మోదీ గారు ఏం చూస్తున్నారంటే, సురేష్ గోపి సెకండ్ టైం పోటీ చేయబోస్తున్నారు లోక్సభకి త్రిశూర్ నుంచి. ఆయన ఈజ్ నాట్ ఎ త్రిశూర్ మనిషి, ఆయన ఈజ్ ఫ్రమ్ సదర్న్ కేరళ, కొల్లం దగ్గర నుంచి నియర్ ట్రివాండ్రం. సో ఆయన అక్కడి నుంచి పోటీ చేయబోతుంది. లాస్ట్ టైం ఆయన పోటీ చేసి ఆల్మోస్ట్ 2 లక్షల ఓట్లు వచ్చినాయి సాయి గారు. అక్కడ కమ్యూనిస్ట్ ఇది సిపిఐ సీట్, అది చాలా స్ట్రాంగ్. సిపిఎం కాదు, సిపిఐ స్ట్రీట్ అది. కానీ పోయినసారి కాంగ్రెస్ గెలిచారు అక్కడ, ప్రతాపన్ అని చెప్పి కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ అని. సో ఈసారి ఏం జరగబోతుంది, కమ్యూనిస్ట్ వాళ్ళది వాళ్ళు ఉందండి గెలవడానికి. హిందువులు అందరు కలిసి ఓటు వేస్తే ఎస్, అది మనం చూసాం ఈసారి. ఆ మహిళా సమ్మేళనం చేసిన త్రిశూర్లో, దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఇస్. ఈ మహిళలతోని కేరళలో, బికాస్ ఇట్స్ వెరీ లిటరేట్, హైలీ లిటరేట్ స్టేట్. మహిళలు వాళ్ళ ఓన్ డిసిషన్ తీసుకుంటారు. నాలాంటి కమ్యూనిటీ, మేము వస్తున్న కమ్యూనిటీ నుంచి మ్యాట్రిలీనియల్ సిస్టమ్ ఫామ్ చేస్తాం. అంటే మా వారసత్వం మా మదర్ సైడ్ నుంచి ఉంటుంది. కోచాట్లు అనేది మా అమ్మగారి ఇంటి పేరు. సో వారసత్వం, ప్రాపర్టీ అంతా ఆ సైడ్ నుంచి వస్తుంది, మహిళలకి వస్తుంది అనమాట. అట్లాంటి దాంట్లో మోదీ గారు టార్గెట్ చేస్తున్న అక్కడున్న మహిళలు. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ దేర్, ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్లోనే ఇప్పుడు మీరు క్యాంపెయిన్ చూస్తున్నారు చూడండి, చాలా క్లియర్గా అమిత్ షా గారు చెప్పారు, మోదీ గారు చెప్తున్నారు, మహిళల్ని మీరు, బికాజ్ బెనిఫిషరీస్ చాలామంది మోదీ గారి స్కీమ్స్ మహిళలు ఉన్నారు, వాళ్ళని రీచ్ అవుట్ కాండి, వాళ్ళని కలవండి. మోదీ గారు దానికోసం మహిళా సమ్మేళనం చేశారు. అది కాకుండా రోడ్ షో దానికన్నా ముందు 2 వారాలు మనం మాట్లాడుకున్నాం. ఈసారి మోదీ గారు అక్కడ వెళ్ళి, ఇక్కడ కొచ్చిలో ఇదంతా అయిన తర్వాత కొచ్చి నెక్స్ట్ ఈ త్రిపురార్ విజిట్ కాగానే అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో హీ వెంట్ టు కొచ్చిన్ సిటీ. అక్కడ శక్తి కేంద్ర క్లస్టర్ బూత్స్, బీజేపీది అన్నిటికంటే స్ట్రాంగ్. మీకు మన అందరికి తెలుసు సాయి గారు, వాళ్ళ దోపర్చి సిస్టమ్, అది ఆర్ఎస్ఎస్ నుంచి వస్తుంది వాళ్ళకి ఆ కల్చర్. అంటే ఒక ఎలక్షన్ షీట్లో 2 సైడ్లు అంటే ఆల్మోస్ట్ 40 ఓటర్లు ఉంటారు, చింపి చేతికిస్తారు. వాళ్ళు చింపేసి మీరు పెట్టుకోండి, మొత్తం ఎవరెవరు ఉన్నారు ఈ షీట్లో 40 మంది వాళ్ళని మొత్తం. నేను వారణాసిలో మోదీ గారి కోసం పనిచేసినప్పుడు 2014లో ఇదే పని చేశాను. అక్కడ కూడా 2 సైడ్లో ఎవరు ఉన్నారు వాళ్ళని వెళ్ళి కలవండి. ఒక్కసారి, రెండోసారి, మూడోసారి, 3 సార్లు కలవాలి ఆ దోపర్చి సిస్టంలో. అంటే 40 నుంచి 42, ఒకసారి 50 ఓటర్లు ఉంటారు దోపర్చి సిస్టంలో. మన ఓటర్ లిస్ట్ ఉంటుంది, దాని నుంచి 7,000 మంది బూత్ ఇన్ఛార్జెస్ని మోదీ గారు అడ్రస్ చేశారు మొన్న. మోదీ గారు ఒకటే చెప్పారు, మీరు బూత్లు గెలవండి, మన ఎలక్షన్ గెలుస్తాం. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యూర్ బూత్. అంటే మీకు బూత్ ఇన్ఛార్జ్ ఉంటే, మీ బూత్లో ఉన్న, అంటే ఒక బూత్లో యూజువలీ 1000 మంది, 1,200 మంది ఉంటారు ఓటర్లు.
మీరు వాళ్ళ గురించి మొత్తం నేర్చుకోండి కంప్లీట్. అంటే ఒక బూత్కి ఇన్ఛార్జ్గా 10 మంది ఉంటారు ఒక పార్టీ వైపు నుంచి, బీజేపీ వైపు నుంచి 10-12 కూడా ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. మీరు కంప్లీట్ బై హార్ట్ చేసుకోండి. దిస్ ఫోకస్ మనం తెలంగాణలో చూడట్లేదు కానీ కేరళలో జరుగుతుంది చాలా బాగా. ఓకే, తెలంగాణలో ఆఫ్ కోర్స్ అది ఇంకో క్యాంపెయిన్, అది మనం అది కూడా మాట్లాడాలి. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ 4 సీట్లు ఉన్నాయి బీజేపీకి. అంత కేరళలో ఉన్నంత ప్రాబ్లం ఇక్కడ లేదు, బీజేపీకి వ్యతిరేకత అంత లేదు. కానీ అక్కడ వ్యతిరేకత ఎందుకంటే మణిపూర్ కావాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మోదీ గారు వచ్చే ముందే మొదలు పెట్టారు. మణిపూర్లో చూడండి చర్చలు తగలబెట్టారు, బీజేపీ వాళ్ళు చేశారు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ అదే అన్నాడు, నాగాలాండ్లో అదే మాట్లాడుతున్నాడు, మణిపూర్లో ఉన్న అదే మాట్లాడుతున్నాడు, బీజేపీ వాళ్ళు తగలబెట్టారు, బీజేపీ వాళ్ళు చర్చలు తగలబెట్టారని. కానీ అక్కడున్న గుడిలు తగలబెట్టిన గురించి మాట్లాడలేదు. నిన్ననే జరిగిన ఇన్సిడెంట్లో 2 కమాండోలు చంపింది అక్కడ కుకీ టెర్రరిస్ట్ చంపారు, దాని గురించి మాట్లాడలేదు. సో ఇది రాహుల్ గాంధీ స్ట్రాటజీ. కానీ కేరళలో వాళ్ళు డెస్పరేట్. కానీ మోదీ గారు ఈసారి ట్రై చేస్తున్న దానికి సాయి గారు డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్. గెలుస్తారో లేదో సురేష్ గోపి ఈజ్ అ డిఫరెంట్ క్వశ్చన్. కానీ అక్కడున్న ఓటర్స్కి ఈసారి మోదీ గారు చాలా మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇంకోటి, గెలిస్తే డెఫినెట్గా సురేష్ గోపి, ఎందుకంటే మోదీ గారు ఎట్లానే గెలిచేస్తారు, సురేష్ గోపి విల్ బికమ్ యూనియన్ మినిస్టర్. దీనికన్నా ముందు ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, బట్ ఈ వాస్ నామినేటెడ్ కేటగిరీ, ఆర్ట్ అండ్ ఆర్టిసాన్స్ కేటగిరీ, యాక్టర్గా ఉన్న దానికి ఆయన్ని నామినేట్ చేశారు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫిలాంథ్రఫిస్ట్. ఆయన దగ్గర ఎవరైనా ఏ పేదోళ్ళని వెళ్ళి ఏదైనా రిక్వెస్ట్ చేస్తే అప్పుడే డబ్బులు తీసుకొని ఇచ్చేస్తారు. మాకు ఇల్లు లేదంటే ఇల్లు కట్టిస్తాడు. అట్లాంటి మనిషి చాలా మీరు ఆయన గురించి గూగుల్ చేస్తే మీకు తెలిసిపోతుంది. వెరీ ఫిలాంథ్రఫిక్ పర్సన్. మన దగ్గర ఉన్న యాక్టర్స్ లాగా కాదు, ఏదో షో చేయడము, ఏదో పెద్ద డిస్ప్లే చేయడం ఏమి ఉండదు. వాళ్ళ ఇంట్లో వెళ్ళి కలిసి ఎవరో హాస్పిటల్ ఉన్నారు, వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే వెళ్ళి చెక్ ఇచ్చేసి వాళ్ళ చేతికి ఇచ్చేసి వస్తారు ఆయన డబ్బులు అనేది ఆయనకి అసలు వరి లేదన్నమాట. సో అది చాలామంది మన దగ్గర కూడా యాక్టర్స్ ఉన్నారు, కానీ ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్లు కొనుక్కుంటారు, అదన్నీ చేస్తారు మన దగ్గర. కానీ కేరళలో మీకు అదైతే కనిపించదు. ఓకే. సో డెఫినెట్గా ఆ పెళ్లి కూడా వచ్చిన దానికి మోహన్ లాల్ వచ్చారు, మమ్మూటి వచ్చారు, అందరూ వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చారు. గురువారంలో జరిగిన పెళ్లిలో మోదీ గారు మెట్ ఎవ్రీబడి. అది కాకుండా ఆ రోజు మోదీ గారు వచ్చే ముందు జరిగిన 21 పెళ్లిలో అక్కడ జరిగిన పెళ్లి బ్రైడ్ అండ్ ద గ్రూమ్ వాళ్ళని అందరూ అక్కడే ఉండమంటే వాళ్ళు రెడీగా ఉన్నారు అనమాట. ఎస్ వీ విల్ వెయిట్. యూజువలీ తాళి కట్టిన తర్వాత వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిపోతారు, ఆడిటోరియంలో ఎక్కడ ఉంటుంది నెక్స్ట్ స్టెప్. కానీ అక్కడ వెళ్ళకుండా అక్కడే ఉండి మోదీ గారి దగ్గర నుంచి అక్షంతలు తీసుకున్నారు, రామ్ జన్మభూమి అక్షంతలు ఇచ్చారు ఇద్దరికి. సో అది చాలా మంచిగా ఉండే. 21 కపుల్స్ని సపరేట్లీ గేవ్ దమ్. అది కాకుండా ఈ యాక్టర్స్ అందరికి ఇచ్చారు. ఇట్ వాజ్ ద వెరీ టచింగ్ థింగ్. ఎందుకంటే గురువాయూర్ అనే ఒక టెంపుల్ సౌత్లో మనకు అందరికీ తెలుసు, తిరుమల తర్వాత పాసిబ్లీ ద రిచెస్ట్ టెంపుల్ సౌత్ ఇండియాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలీ రెవెన్యూ రెసీట్స్. అది కానీ తిరుమల అంత పెద్ద స్కేల్ అండ్ సైజ్ కాదు, కానీ ఇట్స్ అ టౌన్. ఐరానికలీ హిందూస్ ఆర్ అండ్ మైనారిటీ అక్కడ. గురువాయూర్ అనగానే హిందూస్ మైనారిటీ, అక్కడ ముస్లిం మెజారిటీ ఏరియా అది కంప్లీట్గా. కానీ అక్కడ దాకా వచ్చిన టిప్పు సుల్తాన్ ఆ టెంపుల్లో, గురువాయూర్ టెంపుల్లో ఎంటర్ చేయలేకపోయాడు. అవును. అక్కడున్న శ్రీకృష్ణ విగ్రహాన్ని అంబలపూడ అని చెప్పేసి సదర్న్ కేరళకి తీసుకెళ్లారు అప్పుడు ప్రీస్ట్. ఎందుకంటే ఈయన వచ్చి మొత్తం ధ్వంసం చేస్తాడని చెప్పేసి. వై హీ ఈవెన్ వెంట్ టు త్రిపుర టెంపుల్. మోదీ గారు వెళ్ళిన టెంపుల్కి టిప్పు సుల్తాన్ వెళ్ళి అక్కడున్న ఒక విగ్రహం మీద ఆయన సోడ్తోని కొట్టాడు, ఏమైతుంది చూద్దామని చెప్పేసి. ఏం కాలేదు అది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద ఐడల్. సో నేను చూస్తాను దీంతో కొడితే ఇరిగిపోతుందని చెప్పి ట్రై చేశాడు 2-3 సార్లు. దట్ మార్క్ ఇస్ స్టిల్ దేర్. ఏం చేయలేకపోయాడు. సో ఈజ్ బ్రింగింగ్ బ్యాక్ దట్ కల్చరల్ రివైవలిజం. అది నార్త్లో మొదలైంది, మనం చూస్తాం కేదార్నాథ్, కాశీ విశ్వనాథ్ ధామ్, మన మహాకాల్, ఉజ్జయిన్, ఇప్పుడు రామ్ మందిర్. కరెక్ట్. అండ్ డౌన్ సౌత్ కేరళలో, ఆంధ్రాలో అక్కడ మనకు అస్సలు అంటే మనకు తెలుసు కానీ తెలియని లేపాక్షి గుడి గురించి. ఇప్పుడు గురువాయూర్కి వచ్చారు, గురువాయూర్ ఎవ్రీబడి నోస్, కానీ త్రిపురయార్ ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో తెలియదు. కానీ హీ డస్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్. ఎందుకంటే ఆ రోజు స్పీచ్ ఇచ్చినప్పుడు సాయి గారు హీ స్పోక్ అబౌట్ నాలంబలం. కేరళలో రామాయణ మాసం అని ఒకటి ఉంటుంది, ఎక్కడ ఇండియాలో ఎక్కడ లేదు. అవును, ఏంటది? ఒక మంత్ మలయాళం క్యాలెండర్, ఒక మంత్లో రామాయణ మాసం అంటే డైలీ ఇంట్లో రామాయణం చదువుతారు పొద్దున. ఓకే. 1 hour అండ్ ఈవినింగ్ ఆల్సో. అక్కడున్న పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మా రామాయణం చదువుతారు. ఒకసారి లేడీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, గుడిలో కూడా చదువుతారు రామాయణం. ఆ రామాయణ మాసం మొత్తం పొద్దున్న సాయంత్రం రామాయణం చదువుతారు. ఏ స్టేట్లో బహుశా ఇట్లా ఉండదు. అది కాకుండా ఈ నాలంబలం కాన్సెప్ట్ అంటే ఈ త్రిపురయార్ రామ టెంపుల్, శత్రుఘ్న టెంపుల్, అక్కడ భరత, లక్ష్మణ, ఈ 4 టెంపుల్స్ ఒక ఆల్మోస్ట్ 30 kilometer రేంజ్లో ఉంది. సో ఈ నాలంబలం వెళ్ళడానికి ఈ మంత్లో నాలంబలంకి వెళ్తారు. అంటే ఈ 4 అంటే 4, దీస్ 4 టెంపుల్స్ డివోటీస్ వెళ్తారు. భరత టెంపుల్ భారతదేశంలో బహుశా చాలా తక్కువ. అండ్ కూడల్ మాణిక్యం అని చెప్పి మా ఇంటి నుంచి ఒక 6 kilometer దూరంలో ఉంది. అది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్. దాంట్లో భరత, ద ఓన్లీ భరత,
ఇంకా ఏ విగ్రహం అక్కడ పెట్టలేకపోయారు, అంత పెద్ద పవర్. వీ కెన్ డిస్కస్ దట్ ఇన్ డిఫరెంట్ స్టోరీ. కరెక్ట్. యా. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.